ఇల్యూజన్లో ఉంచుతుంది అది. ఎస్ ఎట్లాంటి ఇల్యూజన్ అంటే మతం వద్దంటూనే మతాన్ని ప్రమోట్ చేస్తుంది అది. అవును దాని ఒక మూల భావాన్ని అర్థం చేయించదు అది. మన దగ్గర సెక్యులర్ ఆర్ సేక్రెడ్ ఈ రెండిట్లో ఉండేటటువంటిది మన యొక్క దృష్టి అద్భుతమైనటువంటిది. లేకపోతే మనం చార్వాకుని, మనం జాబాలిని అందరినీ కదా భరించింది. ఎస్ రుణం కృత్వా ఘృతం పిబేత్ అన్నాడు. అన్నాగా ఒప్పుకున్నాం కదా. యావత్ జీవేత్ సుఖం జీవేత్, జీవితం అంతా సుఖంగా ఉండాలని చెప్పాడు కదా. మరి ఆ పద్ధతిలోకి వెళ్తున్నామా లేక మోక్షం వైపు వెళ్తున్నామా? ఈ దృష్టికోణాన్ని ఆధ్యాత్మిక లోకము సమాజానికి ఇవ్వాలి. దాన్ని రాజకీయ వ్యవస్థ నడపగలగాలి. అందుకే మేమేమంటామంటే రాజకీయంగా తప్పకుండా ఆధ్యాత్మికవాదులు, ఈ దేశం యొక్క సంస్కృతి తెలిసిన వాళ్ళు, ఈ దేశం యొక్క నాగరికత తెలిసిన వాళ్ళు, ఈ దేశ ఆధ్యాత్మిక గ్రంథాల పరిచయం ఉన్న వాళ్ళు రాజకీయ వ్యవస్థలో స్థిరంగా నిలబడగలగాలి. నిలబడగలగాలి. లేకపోతే మనం ఏం చేస్తున్నామంటే వెస్ట్ సిటీ అంతా దొంగలకు అప్పచెప్పేసి రాజకీయాలను కలుషితం చేసి వాళ్ళ చేత పరిపాలింపబడతాం. పరిపాలింపబడ్డాడు మత పరిజ్ఞానం ఎవరికైతే సరిగ్గా లేకుంటుందో వాడు సరైనటువంటి పరిపాలన చేయలేడు. అంతే కదా. దశరథ మహారాజుకు శాస్త్ర పరిజ్ఞానం ఉన్నది, కృష్ణుడికి శాస్త్ర పరిజ్ఞానం ఉన్నది, ధర్మరాజుకి శాస్త్ర పరిజ్ఞానం ఉన్నది. ఊరికనే వాళ్ళు రాజులంటే ఏదో అల్లాటప్పగా యుద్ధం చేసే వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు ఎస్ జ్ఞానం ఉన్నది వాళ్ళ దగ్గర. ఆ పరిపాలన ప్రజలకు సుఖం ఇచ్చింది. దానే రామరాజ్యం అంటే అర్థం అదే కదా. రాముడికి అట్లాంటిది ఉన్నది. రామాయణంలో 100 సూత్రాలు చెప్పబడ్డాయి అట్లా ప్రజలను ఎట్లా పరిపాలించాలి అనేదానికి. కాబట్టి ఎవరికైతే శాస్త్ర దృష్టి, ధర్మ దృష్టి, ఆధ్యాత్మిక దృష్టి ఉంటుందో వాళ్ళ చేతుల్లోకి రాజ్యం ఉండాలి. యాక్చువల్గా ఆ రాజ్యం ఉన్నప్పుడు ఆ సుభిక్షంగా ఉంటుంది, ప్రజలు క్షేమంగా ఉంటారు. ఎస్. అయితే నేను ఒక ప్రశ్న అడగాలనుకున్నాను. ప్రశ్న అడిగేలోపే ఆ సమాధానం కూడా